హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాటసారి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొరింగా ఫారెస్ట్, కొరింగానో కోరంగియో ఏదో ఆ ఫారెస్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం యానంకి యువతలు ఉన్నాం. మనం యానం దాటి ఇంకా సుమారు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసిన తర్వాత కాకినాడకి ఒక 5 కిలోమీటర్స్ యువతల యానం కాకినాడ మధ్యలో ఈ కొరింగా ఫారెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫారెస్ట్ ఏంటంటే అది మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అదంతా ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అది వుడెన్ బ్రిడ్జెస్ అని ఉంటాయి మొత్తం ఆ ఫారెస్ట్ అంతా తిరగడానికి. అదొక స్పెషల్ అట్రాక్షన్. అలాగే ఒకవేళ బోటింగ్ కూడా కావాలనుకుంటే బోటింగ్ కూడా ఉంటుంది. ఈ మనం మాటలోని కొరింగా ఫారెస్ట్కి వచ్చేసాం అనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఇంటర్నేషనల్ విజిటర్స్కి అయితే 250 పర్ హెడ్. అలాగే ఒకవేళ మీరు కెమెరా క్యారీ చేస్తున్నట్టయితే ఆ కెమెరాకి సపరేట్గా మళ్ళీ 500 ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ టికెట్ అనేది తీసుకున్న తర్వాత ఇది లోపలికి ఎంట్రీ అనమాట. ఎంటర్ అవ్వగానే విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇది మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అంటే మనకి మడ అడవులు అని అంటూ ఉంటారు. ఈ మడ అడవులు ప్రకృతి నుంచి ఎంతో మనల్ని ఎటువంటి అన్నెసరీ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఇవి ఎప్పుడు నిత్యం మనల్ని కాపాడుతూ ఉండడానికి ఇవి ముఖ్య భూమిక అయితే పోషిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉన్నది. అలాగే ఇక్కడ బుల్లక్ కార్ట్స్ ఉన్నాయి. అవి షోకేస్ బుల్లక్ కార్ట్స్ అనమాట. ఇది ప్లే ఏరియా. ఎవరైనా సరే 15 ఇయర్స్ లోపు పిల్లలు అక్కడ ప్లే చేసుకోవడానికి ప్లే ఏరియా అనమాట. అలాగే మాన్యుమెంట్స్ లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక చూసారా, బుల్లక్ కార్ట్ చూడడానికి అచ్చు ఒరిజినల్ లాగానే ఉంది. దూరంగా చూస్తే కనుక ఒరిజినల్ అనే ఫీల్ అవుతారు. చూడండి, ఆ షేప్తో సహా బాగా డిజైన్ చేశారు ఈ ఎద్దుల బండిని. అలాగే ఇంకొంచెం మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, పెద్ద టార్టాయిస్ బొమ్మ అయితే కట్టారు. అదే తాబేలు బొమ్మ. కానీ ఏం జరిగిందంటే తల కాళ్ళు మొత్తం పీకి పరేసినట్టున్నారు. అంటే మరి అది ఎందుకో నాకు తెలియదు. కానీ ఆ తాబేలు అయితే మొత్తం కాళ్ళు చేతులు ఇరిగిపోయినట్టు పక్కన పడింది. పైగా దీన్ని మెయింటైన్ చేయాలంటే బాగా మెయింటైన్ చేస్తే టూరిస్ట్ ఫ్లోటింగ్ అయితే పెరుగుతుంది. తద్వారా రెవెన్యూ కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు మెయింటెనెన్స్ అనేది కొంచెం కంపారిటివ్లీ లెస్గానే ఉంది. ఎక్కువ మెయింటెనెన్స్ అయితే లేదు ప్రస్తుతానికి. ఇది చెప్పాను కదా, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కూడా ఇలా వుడెన్ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద మనం మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది తిరిగి చూడొచ్చు అనమాట. నేను మొత్తం ఈ పార్కు, అసలు ఈ ఈ అడవులు, ఈ మడ అడవులు ఇవి ఎలా విస్తరించి ఉన్నాయి, ఏంటి, ఈ మొత్తం అన్నీ కూడా ఎంత దూరం ఉన్నాయి, మనం ఎంత దూరం వెళ్తాము అనే మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూడండి. చూస్తే ఏంటంటే మీకు కూడా ఏదైతే ఒకవేళ మీరు ఖచ్చితంగా నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఆద్యంతం ఈ వీడియో మిమ్మల్ని రక్తి కట్టిస్తుందని అనుకుంటున్నాను. చూసారా, ఈ అడవులో ఏంటంటే పాముల్లాగా అటు అటు ఎలా పడితే అలా ఉన్నాయి. ఒక డైరెక్షన్లో లేవు. చాలా అంటే ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకి RX 100లో ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట కూడా షూటింగ్ ఇక్కడే చేశారంట. చాలా బాగుంది విజువల్గా అయితే. నాకు కూడా వెళ్ళంగానే చాలా థ్రిల్ అయ్యాను. ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాను, కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది సుమారు 300 ఎకరాలకు పైగానే విస్తరించి ఉంది ఇది ఈ ఏరియాలో. అలాగే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మనకి బోటింగ్ కూడా ఉంటుంది. ఇది మొత్తం సముద్రాన్ని కలిసే పాయ అనమాట. ఈ పాయ దగ్గర ఇక్కడ బోటింగ్ అయితే పెట్టారనమాట. నిజం చెప్పాలంటే మొన్న పాండిచ్చేరి వెళ్ళినప్పటికంటే ఇదే పెద్ద ఫారెస్ట్. పాండిచ్చేరిలో బోటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్ హెడ్ 500 రూపీస్ బోటింగ్కి, పైగా అది నార్మల్. ఇక్కడ పర్ హెడ్ 100 రూపీస్ బోటింగ్కి. సో కంపారిటివ్లీ లెస్ బడ్జెట్ అనమాట.
వెన్ కంపేర్డ్ టు ది పాండిచ్చేరి. కానీ ఇక్కడ ప్లేస్ చూసారా, ఇదిగో ఇదే ఆ పాయ. ఈ మొత్తం మీకు కనబడుతుంది కదా ఇప్పుడు, అది ఆ పాయ అనమాట. ఈ పాయలోనే బోటింగ్కి తీసుకెళ్తారు. నేనైతే బోటింగ్కి ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే నేను వచ్చిందే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అది క్లోజింగ్ టైం అయిపోయింది అన్నారు. పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, ఆ బోటింగ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా బోటింగ్ కూడా వెళ్ళలేదంట, ఓన్లీ టైం స్పెండ్ చేసి ఓన్లీ ఫోటోషూట్కి అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఫోటోషూట్ కూడా ఏంటంటే ఈ మొత్తం చెట్లు ఉండిపోయి ఓపెన్ ఏరియా రాక షాడో ఫేస్ అయిపోతుంది అనమాట, తక్కువగా ఉన్నాయి. సర్లే అని చెప్పేసి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా ఫోటోలు కూడా రావట్లేదు, సర్లే అని చెప్పేసి. ఇక్కడ బోటింగ్ ఏరియా అనమాట ఇది. మనం ఎంట్రన్స్ టికెట్ కాకుండా బోటింగ్ ఏరియాకి మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అందరూ కనబడితే మాత్రమే వీళ్ళు ఇక్కడ టికెట్ అనేది ఇష్యూ చేస్తున్నారు, లేకపోతే టికెట్ అనేది ఇష్యూ చేయట్లేదు. అంటే కన్స్టెంట్ అనమాట, 12 మెంబర్స్ ఉంటేనే బోట్ అనేది ఫంక్షన్ అంటే వీళ్ళు తీస్తున్నారు, లేకపోతే లేదు. ఇదిగోండి మీకు కనిపించేది కదా ఈ బోటే, ఇక్కడ నుంచి అదిగోండి ఆ సముద్రం అక్కడ ఉంది కదా చివరన, అక్కడ వరకు తీసుకొస్తారనమాట. పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ ఇక్కడ. చూడండి ఈ విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడికి చాలామంది టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మందే వచ్చారని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ప్లేస్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు నేచర్ లవర్స్ అయితే కనుక, ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కూడా ఇది కొంచెం బెస్ట్ ప్లేసే. అలాగే ఇక్కడ కొంచెం కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి, కానీ అవి ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. ఇక చూడండి ఇదంతా సెటప్ చేశారనమాట. ఈ విజువల్ మొత్తం ఇదంతా సముద్రంలో కలిసే పాయన అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మొత్తం రౌండ్ చాలా దూరం ఉంటుంది అనమాట ఈ కోరింగ ఫారెస్ట్ అనేది చూడడానికి. చూడండి ఎటువైపు అయితే అటు ఈ జంక్షన్ అనమాట, 4 జంక్షన్స్ చూసాం కదా మనం. అక్కడ నుంచి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా అంటే ఇక్కడ ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నడిచే ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు ఎక్కడికో వెళ్ళే కంటే దగ్గరలో ఉన్నటువంటి ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చెప్పాను కదా మీకు, అంతకుముందు ఆల్రెడీ చెప్పాను. యానం నుంచి కాకినాడ మధ్యలో, కాకినాడకి ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది. చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కువగా టూరిస్టులని అయితే ఖచ్చితంగా అట్రాక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిందనే చెప్పుకోవాలి. చూసారు కదా మీరు విజువల్స్, ఇదిగో ఈ చెట్టు చూడండి, ఆ బ్రాంచెస్ అనేవి స్నేక్ టైపు వంకరగా ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయో, అందుకనే వీటిని స్నేక్ ట్రీస్ అనే కొన్ని సందర్భాల్లో పిలుస్తారంట. నాకైతే ఆ విషయం తెలీదు. కానీ చూడండి ఇది మొత్తం ఈ పాయలన్నీ ఇలా వస్తాయి అన్నమాట. వచ్చి ఇది చాలా దట్టమైనటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట, చాలా ఎక్కువగా దట్టంగా ఉన్నటువంటి ఫారెస్ట్. మీరు ఒకవేళ వచ్చినట్లయితే మార్నింగ్ టైంలో వచ్చినట్లయితే ఫోటోలకి చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదా కోతులని, ఎక్కువగా కోతులు ఉన్నాయి చూడండి. వాటిని మనం ఏమనకపోతే అవి ఒకవేళ అవి మీదకి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలన్నమాట. ఇంకా ఈ మొత్తం ఫారెస్ట్ అంతా ఇలా తిరిగి బోటింగ్ చేసుకొని ఇంకా వచ్చేయచ్చు. ఇది తప్పితే ఇంకా ఏమీ అదర్ స్పెషల్ అట్రాక్షన్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇది ఒక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంతే, బోటింగ్ ఈ రెండింటిని బేస్ చేసుకోవడం తప్ప ఇంకా అత్యధికంగా ఇక్కడ మనకి వేరే ఏ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇంకా ఇది కాకుండా ఇంకెక్కువ చూడడానికి కానీ ఏది లేదు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎగ్జైట్ అయ్యి అరే చాలా అలా కాకుండా మీరు ఫస్ట్గా డిఫాల్ట్గా ఫిక్స్ అయిపోయారు అనుకోండి, మనం ఇలా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం, ఈ ఫారెస్ట్లో ఇలా వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం, అలాగే మనం బోటింగ్కి వెళ్తున్నాం అనుకుంటే ఏ క్లాస్. ఇది మొత్తం ఒక 1 డే ఎక్కువ, దీన్ని 1 డే ఎక్కువ చాలా ఫ్యామిలీతో వెళ్తే హాఫ్ డే స్పెండ్ చేసేసి రిటర్న్ అయితే జాలీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఇక్కడ యానం దగ్గరలో ఉన్నటువంటి కోరింగ ఫారెస్ట్ అనమాట. మామూలుగా అయితే రెగ్యులర్గా ఎక్కువ బర్డ్ శాంక్చురీ అది ఇది అంటారు, కానీ ప్రస్తుతానికి వలస పక్షులు రాలేదు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.